హైదరాబాద్లో బహిరంగ సభకు అనుమతి నిరాకరణ, హైకోర్టులో పిటిషన్ తిరస్కరణ వంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన మరియు భావోద్వేగ పోస్ట్ను పంచుకున్నారు. ప్రముఖ మహాకవి, జ్ఞానపీఠ్ పురస్కార నామిని గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ప్రసిద్ధ కావ్యం ఆధునిక మహాభారతంలోని కొన్ని శక్తివంతమైన కవితా పంక్తులను ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఏ రాష్ట్ర యుద్ధాలు చేస్తూ ప్రాణాలను విసిరేస్తూ గెలుపోటములతో సంబంధం లేకుండా ముందుకు సాగుతుందో, ఎక్కడ సంఖ్యలు సవాల్ చేస్తాయో, అపజయం అగ్నిజ్వాలై మండుతుందో, మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా అంటూ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ కవిత పంక్తుల ద్వారా పవన్ కళ్యాణ్ తన అంతరంగాన్ని, తన రాజకీయ గమనాన్ని అభిమానులకు మరియు ప్రత్యర్థులకు స్పష్టంగా తెలియజేశారు. రాజకీయాలలో గెలుపోటములు, అధికార లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రజాపక్షాన నిలబడి యుద్ధం చేయడమే తన మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఇక సభలపై ఆంక్షలు, చట్టపరమైన అడ్డంకులు వంటి సంఖ్యలు తనను ఆపలేవని, సవాళ్లు ఎదురైనప్పుడు తనలోని పట్టుదల అగ్నిజ్వాలై మండుతుందని పరోక్షంగా హెచ్చరించారు పవన్ కళ్యాణ్. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్ని అనుమానాలు, అపజయాలు ఎదురైనా సిద్ధాంతం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగడమే తన రాస్తా అని జనసేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ సభ రద్దయిన కొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఈ తరహా సాహితీ విప్లవ కవితను పంచుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.